దొంగతనాలను అరికట్టడంలో ప్రజలు పోలీసులకు సహకరించాలి. ట్రైనింగ్ ఐపీఎస్ సుస్మిత. దొంగతనాలను అరికట్టడంలో ప్రజలు పోలీసుల సహకారంతో నేరాలను అరికట్టడం జరుగుతుందని కాకినాడ ట్రైనీ ఐపీఎస్ సుస్మిత రూరల్ సిఐ చైతన్య కృష్ణ అన్నారు. కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామం అవంతినగర్లో అవంతినగర్ అసోసియేషన్ అధ్యక్షులు పితాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో దొంగతనాలపై అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ట్రైనీ ఐపీఎస్ సుస్మిత, కాకినాడ రూరల్ సిఐ చైతన్య కృష్ణ, జనసేన తిమ్మాపురం అధ్యక్షులు మాదారపు తాతాజీ, ఎస్ఐ రవీంద్రబాబులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దొంగతనాలను అరికట్టడంలో డయల్ 112 కాల్ చేస్తే 10 నిమిషాలలో పోలీసులు మీ ముందు ఉంటారని అన్నారు. అదేవిధంగా అవంతినగర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే మంచిది అన్నారు. డిపార్ట్మెంట్ తరఫున కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే ఇల్లు వదిలి బయటికి వెళ్ళేటప్పుడు లేదా పెళ్లికి వెళ్ళేటప్పుడు ఇంటి తాళాలను బయటికి కనబడకుండా చూసుకుని వెళ్తే దొంగతనం సాధ్యమైనంత వరకు అరికట్టవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అవంతినగర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. ముందుగా కాలనీ సమస్యలపై స్థానికులు మాట్లాడారు. సుస్మిత ఐపీఎస్ మేడం గారికి, మరియు సర్పవరం సిఐ చైతన్య కృష్ణ సార్కి, మరియు తిమ్మాపురం ఎస్ఐ గారికి, మన కాలనీ అసోసియేషన్ సభ్యులకు, మరియు మా మాట గౌరవించి వచ్చిన మారుతీనగర్ కాలనీ సభ్యులకు, ఆంజనేయ నగర్ సభ్యులకు, బాపంతరం కాలనీ కమిటీ సభ్యులకు అందరికీ నమస్కారం అండి. మా యొక్క ఈ నేరాలు జరుగుతున్న విషయమై ఎస్ఐ గారిని సంప్రదించగా ఒక అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాం. మీకు ఐపీఎస్ ఆఫీసర్ మేడం గారిని మరియు సిఐ గారిని, ఏఎస్పీ గారిని తీసుకొస్తామని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో కాలనీలో దొంగతనాలు జరుగుతున్నాయి, బైక్ థెఫ్ట్లు జరుగుతున్నాయి, అలాగే హౌస్ బ్రేకింగ్లు జరుగుతున్నాయి. ఈ నేరాలన్నీ కూడా అరికట్టడానికి కావలసిన సూచనలు ఇవ్వడం కోసం సార్ వచ్చారు. దీనికి సంబంధించిన ఒకవేళ ఏదైనా నేరం జరిగినట్టయితే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన నియమ నిబంధనలు, మరియు ఎవరెవరికి ఏ విధంగా తెలియజేయాలి, గబుక్కుని ఏదైనా నేరం జరిగితే ఇంట్లోకి వెళ్ళిపోయి గబగబా ఉన్న సామాన్లన్నీ కూడా మనం తీయకుండా ఎలా జరిగింది అలాగే ఆ సంఘటన స్థలాన్ని ఎవరిని డిస్టర్బ్ చేయకుండా పోలీసు వారికి తెలియజేసి ఆ యొక్క సంఘటన ఏ విధంగా జరిగిందో ఆ పోలీస్ ఆఫీసర్లు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసే విధంగా వాళ్ళకి చూపించే విధంగా ఉండాలి. ఇలాంటి కొన్ని రకములైన టిప్స్ కోసం చెప్పడానికి ఈ ఉన్నతాధికారులు వచ్చారు. అలాగే కాలనీ సభ్యులు ఈ మధ్యకాలంలో మన తిమ్మాపురం ఎస్ఐ గారు సూచనల మేరకు సీసీ కెమెరాల గురించి ఒక కమిటీ చేసాం కాలనీలో. అది రమణీయపేట గ్రామ పంచాయతీ కింద వస్తుంది. మీరు అఫ్కోర్స్ మీ తిమ్మాపురం పంచాయతీ కింద వచ్చినా మనకి మీకు ఒక కాలం పడ్డే తప్ప అంతగా ఇంకేమీ లేదు. అయితే ఎక్కడైనా సరే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ప్రజలుగా మన వంతు సహకారం మనకు ఇవ్వాలి. తర్వాత ఇంకొకటి, ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు అది పగలైనా రాత్రైనా మేమంతగా మాకు నైట్ పెట్రోల్ కంపల్సరీ కావాలి సార్. ఇక్కడ ఒక 2-3 విజిట్లు వచ్చేటట్లుగా మాకు అర్థం చేసుకోండి. సిఐ గారు చాలా బాగా చెప్తారు అన్ని డీటెయిల్స్, ఎలా క్రైమ్ ప్రివెంట్ చేయాలి, మీరు ఏ స్టెప్స్ యూ హ్యావ్ టు టేక్, సీసీటీవీ కెమెరాస్, ఇల్యూమినేషన్, అన్ని ఆస్పెక్ట్స్ చాలా బాగా కవర్ చేశారు. మీరు ఎందుకు ఆ సెక్యూరిటీ టిప్స్ యూ హ్యావ్ టు ఫాలో అని బాగా హైలైట్ చేసుకున్నారు. ఐ హోప్ మీరందరికీ అర్థమైంది ఎందుకు ఆ టిప్స్ చెప్తారు అని. టు సబ్మిట్ సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాలేషన్, సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసినప్పుడు యూ హ్యావ్ టు హైలైట్ ఇట్. ఆ సీసీటీవీస్ వర్కింగ్ కండిషన్లో ఉంది, స్ట్రీట్ వ్యూ అన్ని బ్లాక్ స్పాట్స్ లేకపోతే ఇట్ ఇస్ కవరింగ్ అన్ని యూ హ్యావ్ టు హైలైట్ ఇట్. ఇప్పుడు ఉన్న సీసీటీవీ కెమెరాస్లో ఒక లైట్ కూడా ఉంది, ఆ లైట్ ఆన్ పెట్టండి, నైట్ టైం అన్ని ఆన్లో పెట్టండి, సో దట్ యూ హైలైట్ సీసీటీవీ కెమెరాస్ ఉంది అన్ని. అండ్ ఈ ఇల్యూమినేషన్కి మీరు ఇళ్ళలో కొంచెం బాగా చేయండి. అవుట్ సైడ్లో కవర్ చేసిన వారు కొంచెం బాగా ఇల్యూమినేట్ చేయండి. అది ఒక యూ హ్యావ్ టు ఫాలో ఫర్ బెటర్ ప్రివెన్షన్. అండ్ సార్ ఆల్సో హ్యాడ్ హైలైటెడ్ పోలీసింగ్ అంటే 3 రెస్పాన్సిబిలిటీస్ చెప్తారు: లా ఎన్ఫోర్స్మెంట్, క్రైమ్ ప్రివెన్షన్ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్. కానీ ఈ 3 ఆస్పెక్ట్స్లో దిస్ ఇస్ పోలీసింగ్ అంటే సంథింగ్ బ్రాడ్, ఇట్ ఈస్ మచ్ జనరల్. నాట్ ఓన్లీ పోలీస్ క్యాన్ డూ దీస్ 3 ఆస్పెక్ట్స్.
పోలీసింగ్ అంటే అందరూ హ్యావ్ టు కోఆపరేట్ చేయాలి, కోఆర్డినేట్ చేయాలి. అప్పుడే ఈ క్రైమ్ ప్రివెన్షన్, లా ఎన్ఫోర్స్మెంట్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ అన్ని ఆస్పెక్ట్స్ విల్ బి సక్సెస్ఫుల్ ఓన్లీ ఇఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ కోఆపరేట్. ఐల్ టెల్ యూ, ఇప్పుడు మీకు ఈ హౌస్ బ్రేకింగ్, ఈ థెఫ్ట్ అంటే చాలా ఎక్కువ ప్రాబ్లం ఉంది, అది నాకు అర్థమైంది. బట్ ఈ పీపుల్కి ఎన్నో మోడల్స్ ఆపరేండి విచ్ సర్ హ్యాడ్ టోల్డ్. అది ఏంటి అంటే బిఫోర్ సెలెక్టింగ్ ఒక హౌస్, బిఫోర్ డిసైడింగ్ వేర్ థెఫ్ట్ దే షుడ్ కమిట్ అని, బిఫోర్ డిసైడింగ్ దే విల్ డెఫినెట్లీ డూ అ రెక్కీ. ఈ స్ట్రీట్కి ఒకసారి, 2 సారి, 3 సారి దే విల్ కంటిన్యూస్లీ they will roam around carefully. They will watch all aspects. CCTV unda, illumination unda, will anyone see us, everenu ma face gurtu pettara, they remember ani chaala aspects they will notice. Alage 2-3 times vacharante they come in 2-wheelers only. No thief will come in 4-wheeler cars. They are usually taking 2-wheelers only. ఇప్పుడు లా ఎన్ఫోర్స్మెంట్కి మీరు మాకు హెల్ప్ చేయాలంటే, మీరు 2-wheelers యూజ్ చేసినప్పుడు, రోడ్లో ట్రాఫిక్లో యూజ్ చేసినప్పుడు మీరు రూల్స్ ఫాలో చేయండి. ఇక్కడ కాకినాడలో కొంచెం ట్రాఫిక్ రూల్స్ ఇట్ ఈస్ ల్యాకింగ్. ఎన్ఫోర్స్మెంట్ ఇస్ ద కోఆపరేషన్ ఆఫ్ పబ్లిక్ ఇస్ ల్యాకింగ్ ఇన్ దోస్ ఆస్పెక్ట్స్. మీరు 2-wheelersలో నంబర్ ప్లేట్ రెగ్యులేషన్ మీరు అందరూ యూ హ్యావ్ టు ఫాలో. నంబర్ ప్లేట్ రెగ్యులేషన్స్ ఫాలో చేయాలి, హెల్మెట్ అవేర్నెస్ ఫాలో చేయాలి, కొంచెం రూల్స్ ఫాలో చేయాలి. అప్పుడే మనం ఎన్ఫోర్స్మెంట్ అప్పుడు వీ కెన్ డూ ఇట్ బెటర్. ఇఫ్ 100 people are driving through the street, we can't stop 100 people. If your scooter number or 2-wheeler number plate regulations అన్ని కరెక్ట్ గా ఉందంటే we don't need to stop you. థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు మీరు అందరూ పెద్దలందరూ మాట్లాడారు, మీ సమస్యల గురించి మాట్లాడారు. డెఫినెట్గా వాటిని అధిగమించే దిశగా వెళ్తామని చెప్పి మీకు ప్రామిస్ చేస్తున్నాం. ఇంకా బెటర్ పోలీసింగ్, ఇంకా సేఫ్టీ మీకు ప్రికాషనరీ చర్యలు కానీ ఇవన్నీ తీసుకుంటామని చెప్పి మేము హామీ ఇస్తున్నాం. డెఫినెట్గా ఇప్పుడు అఫెన్సెస్ జరుగుతాయి అంటున్నారు కదా, మోస్ట్ ఆఫ్ ది అఫెన్సెస్లో మనం కొన్ని జాగ్రత్తలు పాటించాం. మీరు చెప్తున్నారు ఇందులో మనం చిన్న మెరుగులు పాటించినట్లయితే, ఇప్పుడు ఇందాక పెద్ద ఆయన చెప్పారు, మీ కాలనీ ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ, సార్ ఇంటికి పెద్ద తాళం వేసినా కానీ కొట్టేస్తామని అంటే చెప్తారు. దొంగతనాలు జరుగుతున్నప్పుడు దొంగలను మేము పట్టుకొని ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు దొంగలు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చెప్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయాల నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. అరే బాబు, ఎందుకు సపోజ్ ఈ ఇల్లు ఉంది, ఒకసారి అందరూ ఆ ఇంటి ఎక్క చూడండి, ఆ ఇంటి గేట్ ఎక్క చూడండి, గేట్ గ్రీన్ కలర్ గేట్. ఇప్పుడు ఆ ఇంట్లో మనుషులు ఉన్నారా లేరా ఒకసారి చెప్పండి. ఆ తలుపు ఎక్క చూడండి, గేట్ ఎక్క చూడండి, ఇంట్లో మనుషులు ఉన్నారా లేరా? ఉన్నారా? అదే ఇంటికి ఒక తాళం కప్పి ఇంట్లో ఉన్నారో లేదో వాస్తవం తెలియదు. మీరు ఎప్పుడైతే ఆ తాళం కప్పు వేశారో వాడికి కన్ఫామ్ అనమాట. అది ఇన్విటేషన్, మీరు చక్కగా పెళ్లికో బర్త్డే పార్టీకో ఇన్విటేషన్ కార్డు ఇచ్చినట్టే. మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే, చాలా మంది తాళం కప్పు వేస్తే మన ఇంట్లో ఉన్న ఏముంటే మహా అయితే దండం మీద టవలు, లొంగి, లోపల చెప్పులు, మహా అయితే బయట ఉన్న గ్యాస్ సిలిండర్, అంతేనా, చెప్పులు, దెబ్బలు, బకెట్లు, అంతేనా. మీరు బయట దాచుకుని వాటి కోసం తాళం కప్పు వేస్తారు చాలా మంది. ఫ్యాక్ట్, నేను పట్టుకుంటున్నాను. చాలా మంది దొంగలు పట్టుకున్న తర్వాత నేను మీడియా ముఖంగా కూడా పదే మేము చెబుతున్నాం, ఇక బయటికి వెళ్ళేటప్పుడు ప్రధాన ద్వారాలకు కానీ గేట్లకు కానీ తాళాలు కనిపించే విధంగా, తాళం కప్పలు కనిపించే విధంగా వేయొద్దు. వేసినట్లయితే మీరు తాళం కప్ప వేసుకొని మీరు ఇల్లు వదిలి బయటికి వెళ్ళినట్లయితే మీరు ఇంట్లో లేని విషయం దొంగలకి సులువుగా తెలుస్తుంది. మళ్ళీ ఒకరోజు మధ్యాహ్నం రెక్కీ చేసుకుంటాడు బండి మీద వచ్చి, మళ్ళీ ఈవినింగ్ టైం మళ్ళీ వస్తారు. ఈవినింగ్ టైం మళ్ళీ సాయంకాలం మీరు ఒకవేళ బయటికి ఎక్కడైనా వెళ్ళారేమన్నది ఈవినింగ్ 9 గంటలప్పుడు కూడా చూసుకుంటారు. 9 o'clock చూసుకొని 9 కూడా రాలేదని వేస్తే అప్పుడు దర్జాగా 12 గంటలకు మీరు అందరూ కాలనీలో ఎవరో తిరగని టైంలో వచ్చి వాటి దొంగతనం చేస్తారు. అంటే మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇల్లు వదిలి బయటికి వెళ్ళేటప్పుడు
మీరు గేట్ లోపల వేసుకున్నా పర్లేదు, లేదా సైడ్ డోర్కి వేసుకున్నా పర్లేదు, కానీ తలుపులకు కానీ గేట్లకు కానీ తాళం కప్ప కనపడేలా వేస్తే దొంగతనం జరుగుద్ది.